హలో స్టూడెంట్స్, సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ వారి ఇంట్రడక్షన్ టు ఐఓటీ కోర్స్ మనం చూస్తున్నాం కదా. సో దానికి సంబంధించి ముందు 3 చాప్టర్స్లో మనం ఏ విధంగా డివైజెస్ అనేవి కనెక్ట్ అవుతాయి నెట్వర్క్కి, అలానే ఏ విధంగా మనం ఐఓటీ డివైజెస్లో ప్రోగ్రామింగ్ చేయొచ్చు, అలానే 3rd చాప్టర్లో మనం చూసాము ఏ విధంగా ఐఓటీ డివైజెస్ డేటాని జనరేట్ చేస్తాయి అనే దాని గురించి తెలుసుకున్నాము. ఇక 4th చాప్టర్ అనేటువంటి దీంట్లో మనం ఏ విధంగా మనకి ఆటోమేషన్ అనేది జరుగుతుంది అనేది ఇక్కడ ఈ చాప్టర్ లో తెలుసుకుంటాం అన్నమాట. సో ఆటోమేషన్ అంటే ఏంటంటే జనరల్ గా మనం ఏదైతే వర్క్ చేస్తుంటామో మాన్యువల్ గా, సో మనం మాన్యువల్ గా చేయాల్సిన అవసరం లేకుండా, సో సిస్టమ్ తోనే మన ఇంటర్వెన్షన్ ఏమి లేకుండా, మన అవసరం ఏమి లేకుండా సిస్టమ్ తోనే మనం వర్క్ చేయించడం, దాన్నే మనం ఆటోమేషన్ అని పిలవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కానివ్వండి, అలానే రోబోట్స్ కానివ్వండి, అలానే మనకి కొన్ని చూసాము, కొన్ని ఫ్యాక్టరీలో మనకి రోబోట్ హ్యాండ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఆటోమేషన్ లో భాగంగానే చెప్పొచ్చు. ఓకే, సో ఎక్కడైతే మనం మనుషులు తక్కువ పని చేయాల్సిన అవసరం ఉండి అసలు పని చేయకపోయినా కూడా, సో కొన్ని డివైజెస్ సహాయంతో, కొంత టెక్నాలజీ సహాయంతో మనం గనక వర్క్ ని నడిపించగలిగితే దాన్ని మనం ఆటోమేషన్ అని పిలవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసిన ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాము. సపోజ్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కి సంబంధించి ఇక్కడ ఒక వీడియో ప్లే చేస్తాను మీకు. రైట్, సో ఇది సో Waymo మీరు ఇక్కడ చూడొచ్చు మీరు. సో దిస్ ఈజ్ ఏ సెల్ఫ్ డ్రైవింగ్ కార్. ఓకే, సో ఇక్కడ మీరు గమనించవచ్చు. సో Waymo అనేది మనకి గూగుల్ వాళ్ళ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు కదా. సో చూడొచ్చు ఇక్కడ డ్రైవర్లెస్ కార్ అన్నమాట. సో ఆటోమేటిక్ గా డ్రైవర్ అవసరం లేకుండానే సో కార్ ఆటోమేటిక్ గా. సో చూడొచ్చు మీరు. సో మనం ఏదైతే డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకుంటామో, సో ఆ డెస్టినేషన్ కి ఆటోమేటిక్ గా కార్ చూడండి. All right, so we're pulling out of this parking lot right now and onto public road. Oh, there goes another Waymo car. As you can see, we're in Waymo Central here. They just waved to us. I don't think they knew that maybe there wasn't anybody in the front seat there. Okay. So ఇక్కడ మీరు చూడొచ్చు కదా. సో ఈ విధంగా ఈ కార్ అనేది సో ప్యాసింజర్స్ చెప్పిన డెస్టినేషన్ కి ఎలా ఆటోమేటిక్ గా తీసుకెళ్తుందో. ఓకే, సో ఇది స్లోగా వెళ్ళగలదు, స్పీడ్ గా వెళ్ళగలదు. సో దీనికి ఏంటంటే దాని చుట్టూ కూడా సెన్సార్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ సెన్సార్స్, కెమెరాస్ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ని మానిటరింగ్ చేస్తూ డైరెక్షన్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఇస్తూ ఉంటాయి. సో దీంట్లో ఉండేటువంటి కంప్యూటర్ ఎప్పటికప్పుడు క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటది. సో మనం ఎంత స్పీడ్ తో వెళ్ళాలి, అలానే ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి, మనకి ఎంత రైట్ సైడ్ వెళ్ళాలా, లేకపోతే లేన్స్ చేంజ్ అవ్వాలా, ఇండికేటర్స్ ఎలా ఇవ్వాలి, మొత్తం కూడా ఆటోమేటిక్ గా దాంట్లో ఉండే కంప్యూటర్ ప్రాసెస్ చేస్తూ ఉంటది. సో ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటది. సో దానికి అనుగుణంగానే వెహికల్ అనేది మనకి ట్రావెల్ అవుతూ ఉంటుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఇన్ ఆటోమేషన్. రైట్, సో అలానే మనం చూస్తూ ఉంటాము, మనం ఏదైతే మన ఆఫీస్ లో కానీ ఇక్కడ చూస్తుంటాము, మనం చేసే వర్క్ అంతా కూడా మనం కంప్యూటర్స్ ద్వారానే చేస్తాం. ఇప్పటివరకు కూడా మనం ఇంతకుముందు పేపర్స్ మీద చేసేవాళ్ళం, బుక్స్ మీద చేసేవాళ్ళం, ఇప్పుడు అంతా కూడా మనం కంప్యూటర్స్ ద్వారానే చేసేస్తాం. ఎందుకంటే కంప్యూటర్స్ లో చేసినప్పుడు మనకి వర్క్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది. అలానే సో ఎంత డేటా అయినా సరే దాంట్లో మనం స్టోర్ చేయొచ్చు. సో అలానే ఎప్పటికైతే పర్మనెంట్ గా మనకి స్టోరేజ్ అవుతుంది. సో ఆటోమేషన్ అనేది మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. రైట్, సో ఎక్కడే మనం ఈ ఆటోమేషన్ ని ఎక్కడ యూజ్ చేస్తాం ఎక్కువగా అనేది ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వడం జరిగింది. సో జనరల్ గా మనం ఎప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ స్మార్ట్ హోమ్. సో మన ఇంట్లో ఉన్నటువంటి డివైజెస్ అన్నిటిని కూడా మనం ఇంటర్నెట్ కి కనెక్ట్ చేయొచ్చు త్రూ దిస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కాన్సెప్ట్. అలానే స్మార్ట్ బిల్డింగ్స్, అలానే ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ లో మనం యూజ్ చేస్తాం ఈ ఐఓటీకి సంబంధించి. అలానే స్మార్ట్ సిటీస్, స్మార్ట్ గ్రిడ్, స్మార్ట్ కార్స్ అండ్ స్మార్ట్ స్టోర్స్, మెడికల్ డయాగ్నోసిస్, అలానే ఆటో పైలట్, వీటన్నిటిలో కూడా మనం ఆటోమేషన్ యూజ్ చేస్తాం. అంటే ఏంటంటే మనం హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండానే, మనం దాంట్లో ఎక్కువ పాలు పంచుకోకుండానే సో డివైజెస్ కానీ సిస్టమ్స్ కానీ ఆటోమేటిక్ గా వాటి వర్క్ అవి చేయగలవు. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్ వీడియోస్ ఇక్కడ మనం చూద్దాము. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం కదా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కి సంబంధించి. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ మీరు చూడొచ్చు కార్ అనేది ఆటోమేటిక్ గా సో తనకు తానే మొత్తం తీసుకెళ్ళిపోతుంది. సో ప్యాసింజర్స్ ఎక్కుతారు, ప్యాసింజర్స్ చెప్పిన డెస్టినేషన్ కి ఆటోమేటిక్ గా కార్ తీసుకెళ్తుంది. సో దిస్ ఇస్ ఎ స్మార్ట్ కార్. ఓకే, సో అలానే ఇంకా మనకి ఎగ్జాంపుల్స్ కొన్ని ఉన్నాయి. వి కెన్ సీ సపోజ్ స్మార్ట్ హోమ్ అని చెప్తున్నాం కదా. సో స్మార్ట్ హోమ్ కి సంబంధించి ఏ విధంగా కొన్ని ఉంటాయి ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చూద్దాము. సో జనరల్ గా ఇప్పుడు మనం చూస్తున్నాము అమెజాన్ ఎకో కానివ్వండి,
Yeah. Meet Single Q. So The this is a first technology, gesture single control Q. device that Student lets observe you it. interact with your TV, entertainment, and even smart home devices with a simple wave of your finger. Using advanced sensing technology, Single Q tracks your simple finger movement in the air, letting you flip through channels, control volume, and do much more in an exciting new way. ఓకే సో జస్ట్ ఫింగర్స్ తో ఆపరేట్ చేయొచ్చు, అది కూడా ఎటువంటి టచ్ అవసరం లేకుండా దూరంగా ఉండి జస్ట్ ఫింగర్స్ తో సైన్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా. చూడండి జస్ట్ ఇష్యూ అని చెప్పగానే మనకి అక్కడ టీవీ స్పీకర్ మ్యూట్ అయిపోయింది. సో చూడొచ్చు. సో ఫింగర్స్ తో మనం సింపుల్ గా ఏవైతే టీవీని కంట్రోల్ చేయడం కానివ్వండి, ఛానల్స్ చేంజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనం సో దీని ద్వారానే చేసేయచ్చు. అలానే ఇంకా అమెజాన్ వాళ్ళ టెక్నాలజీ ఉంది ఇకో డాట్ కి సంబంధించి. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తుంటే అమెజాన్ ఇకో. ఓకే సో లైటింగ్ కంట్రోల్ కానివ్వండి మొత్తం. Alexa, alarm on. ఓకే Alexa. I would know if that. Alexa, call Dad again. Calling Dad. ఓకే సో ఆటోమేటిక్ గా మనం కాల్ చేయమంటే కాల్ చేసేస్తుంది, ఎవరికైనా సరే మెసేజ్ చేయమంటే మెసేజ్ చేస్తుంది. ఓకే సో లైటింగ్ కంట్రోల్ కానివ్వండి. Advanced technology that gives your home instant light control, privacy, and security when you need it most. ఓకే సో ఆటోమేటిక్ గా సో సెన్సార్స్ ద్వారా మొత్తం ఆపరేషన్ జరుగుతూ ఉంటది. ఓకే సో లైట్ కావాలంటే లైట్ పెంచుకోవచ్చు, లైట్ తగ్గించుకోవచ్చు. ఓకే సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయి మనకు ఆన్లైన్ లో, మనం For కూడా Doug and Jody, తెప్పించుకోవచ్చు. having twins has been a hand. Yep, that looks so cool. Oh! Here is the nursery. Control lights, adjust thermostats, view camera feeds, and more with just your voice. Alexa, turn off the lights. Okay. Whoa! ఓకే What do you సో think? చూసారు కదా. సో ఈ విధంగా మన ఇంట్లో ఉన్నటువంటి చాలా డివైజెస్ ని మనం స్మార్ట్ డివైజెస్ గా మార్చుకోవచ్చు. వాటన్నిటిని మనం ఇంటర్నెట్ కి కనెక్ట్ చేయడం ద్వారా వాటన్నిటిని మనం కంట్రోల్ చేయొచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే, వాయిస్ కమాండ్స్ ద్వారా అయినా సరే, అలానే మన ఫోన్ ద్వారా అయినా సరే వాటన్నిటిని కూడా కంట్రోల్ చేయొచ్చు. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము, స్మార్ట్ సిటీ. ఓకే సో ఎలా మనకి టెక్నాలజీ అనేది స్మార్ట్ సిటీ బిల్డింగ్ లో ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చూడొచ్చు. సో ఎక్కడెక్కడ మనం ఈ ఆటోమేషన్ అప్లికేషన్స్ మనం యూజ్ చేస్తామంటే ఇక్కడ మీరు గమనించవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ లో కానివ్వండి, వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, పవర్ సప్లై, శానిటేషన్, సో అర్బన్ మొబిలిటీ, ఈ గవర్నెన్స్, సిటిజన్ పార్టిసిపేషన్, ఐటీ కనెక్టివిటీ, వాటన్నిటిలో మనం ఎక్కువగా మనం ఈ స్మార్ట్ టెక్నాలజీస్ ఉపయోగించడం ద్వారా రైట్ సో మొత్తం కూడా మనకి ఇంటర్ కనెక్టెడ్ అన్నమాట. So how does a smart city work? Let's look at 3 examples. Here in Singapore, the city-state might be the gold standard of the most extensive effort to collect data on daily living. The government is now deploying SIST public camera, and then you Okay. can use the ticket directly. You can also use the same app to pay your electric సో యాప్స్ bill. ద్వారా All మొత్తం attached వాళ్ళు to ఏదైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. public lighting that adapts ఓకే its సో అలానే colors స్ట్రీట్ లైటింగ్ to ఫెసిలిటీ look మొత్తం bright కూడా outside. ట్రాఫిక్ ఉన్నప్పుడు లైట్స్ ఉంటాయి, ట్రాఫిక్ లేనప్పుడు లైట్స్ ఆఫ్ అవుతూ ఉంటాయి. అలానే పార్కింగ్ ఇన్ఫర్మేషన్. Driving in circles, looking ఓకే for సో ఎక్కడైనా మనకి పార్కింగ్ ఫెసిలిటీ ఉంటే తెలుపుతా ఉంటది. occupied. ఓకే సో అలానే గార్బేజ్ డంపింగ్ సంబంధించి మనం చూడొచ్చు. సో ఎప్పుడైతే మనకి ఆ గార్బేజ్ లో మనకి డేటా చూడొచ్చు మీరు, గార్బేజ్ ఎప్పుడైతే ఫిల్ అయిపోతుందో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. సో ఆ గార్బేజ్ మొత్తం కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది మొత్తం కూడా ఆటోమేటిక్ ప్రాసెస్ అన్నమాట. రైట్ సో అవన్నీ కూడా మనకి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇంటర్ కనెక్ట్ అవడం వల్ల ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతూ ఉంటది. ఓకే సో ఇది స్మార్ట్ సిటీకి సంబంధించింది. అలానే ఇంకొకటి మనం చూద్దాము, స్మార్ట్ ఫ్యాక్టరీ. ఇది అందరికీ మనకి తెలిసిందే. సో రోబోట్స్ ఎక్కువగా మనకి ఆ ఫ్యాక్టరీలు వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఎందుకంటే మనకి జనరల్ గా మెషిన్స్ అనేవి నిరంతరంగా పనిచేయగలవు. మనుషులు అలసిపోవచ్చు కానీ మెషిన్స్ ఎప్పుడు కూడా అలసిపోవు. సో అందుకని చూడండి, జస్ట్ మనం మానిటరింగ్ చేస్తూ ఉంటే చాలు, మిగతా వర్క్ మొత్తం కూడా అదే చేసుకుంటా ఉంటది. సో ఎప్పటికప్పుడు మనకి స్టేటస్ ఇస్తూ ఉంటది. సో ఎంత ప్రొడక్షన్ అయింది, ఏమేమి ఎంత సేల్ అవుతుంది, మొత్తం కూడా అది ఆటోమేటిక్ కంట్రోల్ చేసుకోగలరు. చూడొచ్చు మీరు. ఓకే సో చూడండి, మొత్తం రోబోట్ హ్యాండ్స్ ద్వారానే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటది. సో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంతో పాటుగా ఇంకొకటి చేయగలిగింది ఏంటంటే ఇట్ కెన్ ఆల్సో టెస్ట్ ఇట్. ఓకే సో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంతో పాటుగా టెస్టింగ్ కూడా చేయగలదు. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ వీడియోలో.
సో క్వాలిటీ చెక్ అనేది ఖచ్చితంగా ఉందా లేదా, అంటే క్వాలిటీ మనకి ఆ ప్రొడక్ట్స్ లో ఎంత ఉంది, స్టాండర్డ్స్ మీట్ అవుతుందా లేదా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేయగలదు. చూడండి క్వాలిటీ టెస్టింగ్. సో ప్రతి ప్రొడక్ట్ ని టెస్ట్ చేయగలదు. సో ఏదైతే ప్రొడక్ట్ ఓకే అనుకుంటుందో అది ముందుకు పాస్ చేస్తుంది, ఏదైతే ప్రొడక్ట్ మనకి క్వాలిటీని రీచ్ అవ్వలేదు దాన్ని వెంటనే మనకి డ్రాప్ చేసేస్తుంది అనమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ప్రతి దాన్ని అంటే మనుషులుగా మనం చెక్ చేయడం కష్టం కాబట్టి అదే మనం మెషిన్స్ కి అప్పచెప్పేస్తే సో మనం చెప్పిన విధంగా అది ఆటోమేటిక్ గా చెక్ చేయగలదు. అలానే సో ఏదైతే మనకి కస్టమర్స్ డేటా ఉందో అది మొత్తం తీసుకొని కూడా దానికి అనుగుణంగా ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటది. ఓకే, సో ఉన్న స్టాక్ ని బట్టి ఇంకా మనకి ఎంత ఉంది బయటకు వెళ్లాల్సింది, సో ఇంకా ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆటోమేటిక్ గా సిస్టమే ఆ ప్రొడక్షన్ ని పెంచాలా తగ్గించాలా సో అనేది ఆటోమేటిక్ గా అదే చేయగలదు. ఇట్ ఈస్ కాల్డ్ ఇంటెలిజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, సో దీని వల్ల ఏంటంటే మనకి ఎఫిషియన్సీ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. రైట్, సో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తగ్గించుకోవచ్చు, లేదా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రొడక్షన్ ని పెంచుకోవచ్చు అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం ఒకేసారి రన్నింగ్ లోకి తీసుకురావచ్చు. రైట్, సో ఇవన్నీ కూడా మనకి ఆటోమేషన్ వలన వచ్చేటువంటి అడ్వాంటేజెస్ అన్నమాట. ఎప్పుడైతే మనం ఆటోమేషన్ మెషిన్స్ లోకి ఇస్తామో మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ లో, సో వీకే స్టాక్ ని బేస్ చేసుకొని, కెపాసిటీని బేస్ చేసుకొని, డెలివరీని బేస్ చేసుకొని సో క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం కానివ్వండి, ప్రొడక్షన్ పెంచడం కానివ్వండి, ఇవన్నీ చేయడానికి మనకి ఆస్కారం ఉంటుంది అనమాట. దిస్ ఇస్ స్మార్ట్ ఫ్యాక్టరీస్. ఓకే, సో అలానే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం. సో అమెజాన్ గో ఇది స్మార్ట్ షాపింగ్ అనమాట, స్మార్ట్ రిలేటెడ్ సంబంధించిన షాపింగ్. సో జస్ట్ ఆ షాప్ లోకి వెళ్ళిపోయి మీ ఫోన్ ఎంటర్ అయ్యేటప్పుడు మీరు ఫోన్ అక్కడ స్వైప్ చేస్తారు. ఓకే, సో మీకు కోడ్ తీసేసుకుంటుంది ఆటోమేటిక్ గా. రైట్, సో మీరు వెళ్ళిపోయి మీకు కావాల్సిన ప్రొడక్ట్ ని తీసేసుకోవచ్చు ఆటోమేటిక్ గా. మీ ఒక వర్చువల్ కార్ట్ అనేది ఉంటుంది. సో ఆ వర్చువల్ కార్ట్ లో ఆ ప్రొడక్ట్ అనేది ఎప్పటికప్పుడు యాడ్ అవుతూ ఉంటుంది. సో మీరు తీసుకున్నప్పుడు యాడ్ అవుతూ ఉంటుంది. అలానే మీరు కనుక తీసేస్తే మళ్ళీ అక్కడ నుంచి డిలీట్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. రైట్, సో ఎంట్రీ పాయింట్ అనమాట. అలా స్కాన్ చేసి లోపలికి వెళ్ళిపోతే సో మీకు వర్చువల్ కార్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీరు ప్రొడక్ట్స్ అన్ని కూడా దాంట్లోకి యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో ప్రొడక్ట్ తీసుకున్న వెంటనే మీ కార్ట్ ఏదైతే ఉందో వర్చువల్ కార్ట్ దాంట్లోకి యాడ్ అవుతూ ఉంటుంది. గమనించవచ్చు ఇక్కడ. రైట్, సో అది చూడండి ఒక కప్ కేక్ తీసుకున్నారు కాబట్టి యాడ్ అయింది. సో ఎప్పుడైతే మళ్ళీ అక్కడ పెట్టేశారో మీ కార్ట్ లోంచి అది వెళ్ళిపోతుంది. సో మళ్ళీ మీరు తీసుకుంటే కనుక మళ్ళీ మీ కార్ట్ లోకి యాడ్ అవుతుంది అనమాట. సో అలా ఇక్కడ ఆటోమేటిక్ గా ఏదైతే ఆ సెన్సార్స్ ఉంటాయో మొత్తం ఆ ప్రాసెస్ అంతా రన్ అవుతుంటుంది అక్కడ కంప్యూటర్ సెన్సార్స్ ద్వారా. దే యూజింగ్ సెన్సార్ ఫ్యూజన్ అనమాట. కొన్ని డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అక్కడ రన్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా మిమ్మల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి, మానిటరింగ్ చేస్తూ ఉంటాయి. మీరు ఏవైతే ప్రొడక్ట్స్ ని తీసుకుంటారో వాటికి అనుగుణంగా ఆ బిల్లింగ్ అనేది ఆటోమేటిక్ గా వర్చువల్ కార్ట్ లోకి యాడ్ అవుతుంటాయి కాబట్టి వర్చువల్ బిల్లింగ్ వచ్చేస్తుంది. సో మీకు ఫోన్ లో ఉన్నటువంటి మీ అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా వాటికి సంబంధించిన పేమెంట్ కూడా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ టెక్నాలజీ, స్మార్ట్ షాపింగ్ అనమాట. దిస్ ఈజ్ అమెజాన్ గో. ఓకే, సో ఎప్పుడో మనకి స్టార్ట్ అయ్యింది, రీసెంట్ గా మనకి మన కంట్రీస్ లో కూడా వచ్చే అవకాశం ఉంది ఇది అమెజాన్ గో. సో ఇది స్మార్ట్ షాపింగ్ అనమాట. అలానే మన అందరికీ తెలుసు విమానాలు గాలిలో వెళ్తున్నప్పుడు ఆటో పైలట్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆటో పైలట్ ఆప్షన్ ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఈ ఆటో పైలట్ ఆప్షన్ ఏంటంటే మనకి సెన్సార్స్ ఉంటాయి అనమాట. ఆ సెన్సార్స్ ద్వారా ఎప్పటికప్పుడు అవి ఫ్లైట్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు ఆటోమేషన్ కి. ఎందుకంటే నిరంతరంగా పైలట్స్ అదే ట్రావెల్ చేస్తూ ఉంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆటో పైలట్ ఆప్షన్ ఆన్ చేస్తారు. ఆప్షన్ ఆన్ చేస్తే ఏమైందంటే సో అది ఆటోమేటిక్ గా ఆ వింగ్స్ ని అలానే టైల్ ని కంట్రోల్ చేస్తూ ఎంత స్పీడ్ లో వెళ్ళాలి, అలానే ఎంత హైట్ లో వెళ్ళాలి, ఇది మొత్తం కూడా అది స్టేబుల్ గా పెర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీని వల్ల ఏంటంటే పైలట్స్ కి ఆ స్ట్రెస్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటది. ఎందుకంటే వాళ్ళు సడన్ హైట్ కి రీచ్ అయిన తర్వాత ఇంకా అదే పాతలో వెళ్తుంటారు కాబట్టి ఈ పర్టికులర్ ఏదైతే ఉందో చూడండి ఎంత ఆల్టిట్యూడ్ లో ఉండాలి, ఎంత హైట్, ఎంత ఎయిర్ స్పీడ్ లో ఉండాలి మొత్తం కూడా సో దాంట్లో ఉండే అల్గారిథమ్స్ క్యాలిక్యులేట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆ ఫ్లైట్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి అనమాట. సో వితౌట్ నీడ్ ఆఫ్ ఎనీ పైలట్ ఇంటర్వెన్షన్ ఆ కొంతసేపు ఏదైతే వాళ్ళు ఆటో పైలట్ ఆప్షన్ పెట్టుకుంటారో అప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఈ ఆటోమేషన్ అనేది ఎన్నో రకాలైన అప్లికేషన్స్ లో ఎంతగానో మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. రైట్, సో ఇక బ్యాక్ టు మన కంటెంట్ కి వచ్చేస్తే కనుక ఇలా మన ఆటోమేషన్ అనేది ఇన్ని చోట్ల ఈ విధంగా ఉపయోగించడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇకపోతే ఏవైతే మనం డివైజెస్ ని స్మార్ట్ డివైజెస్ అంటున్నామో అవేంటంటే సొంతగా అవి ఆలోచించగలవు, అవి నేర్చుకుంటాయి అనమాట. అవి నేర్చుకొని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక డివైస్ తీసుకున్నాను అనుకోండి, ఒక స్మార్ట్ అప్లయన్స్ తీసుకున్నాను అనుకోండి. సో పీక్ టైంలో కనుక మీరు యూజ్ చేస్తే సో దాన్ని అది ఎస్టిమేషన్ వేసుకొని అది అబ్జర్వ్ చేసి ఆటోమేటిక్ గా తన పవర్ కన్సంప్షన్ ని తగ్గించుకుంటుంది అనమాట. ఓకే, సో ఈ స్మార్ట్ టెక్నాలజీ అనేది ఉండటం వల్ల ఏంటంటే సో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ పవర్ సేవింగ్ కానివ్వండి, మన పడే కష్టాన్ని సేవ్ చేయడం కానివ్వండి, మనకి మనీని సేవ్ చేయడం కానివ్వండి, టైంని సేవ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు వచ్చే అడ్వాంటేజెస్ అనమాట, రైట్. సో ఈ స్మార్ట్ డివైజెస్ ఎలా పనిచేస్తాయి అంటే, సో బయట నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేసి, రైట్, దానికి అనుగుణంగా ఇవి డెసిషన్ తీసుకుంటాయి అనమాట. అంటే ఏం చేయాలి, ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, ప్రెసెంట్ స్టేటస్ ప్రకారం మనం ఏం చేయాలని అవి చేసే క్యాపబిలిటీ వాటికి ఉంటుంది, కాబట్టి మనం వాటిని స్మార్ట్ డివైజెస్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ స్మార్ట్ డివైజెస్ ఇంతలా ఆలోచించడానికి ఉపయోగపడే ముఖ్యమైనది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే మెషిన్ లెర్నింగ్ అనే టెక్నాలజీస్ అనమాట. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే వాటి పేరులోనే ఉంది కదా, సో ఇది కృత్రిమమైనటువంటి మేధస్సు లాంటిది. సో మనిషి ఎలాగైతే ఆలోచిస్తాడో, మనిషి చేసేటువంటి ఫంక్షనాలిటీస్ అన్నిటిని కూడా సిస్టమ్ ద్వారా, అంటే మన హ్యూమన్ మైండ్స్ ఏవైతే చేయగల అన్ని కూడా కంప్యూటర్స్ అనేవి వాటిలోని కొన్ని ఫంక్షనాలిటీస్ ఉపయోగించి, అంటే వాటిలో ఉన్నటువంటి ప్రోగ్రామింగ్ టెక్నాలజీని ఉపయోగించి అవి కూడా కొన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అనమాట. సో దాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషి చేసే పనులన్నీ కూడా రోబోట్లు చేయగలం అనమాట. సో దీనికి గాను అవి ఏం యూజ్ చేస్తాయి అంటే మెషిన్ లెర్నింగ్ అనేటువంటి ఒక టెక్నిక్ ఉపయోగిస్తాయి. సో ఈ మెషిన్ లెర్నింగ్ ఏం చేస్తుంది, సో ఏదైతే మనకి అబ్జర్వేషన్ అనేది ఉంటుందో, అంటే ఏవైతే టెక్నిక్స్ ద్వారా అవి డేటాని సేకరించుకుంటాయో ఆ ఉన్న డేటాని అది ప్రాసెస్ చేసి దానికి అనుగుణంగా ఏ విధంగా అది నేర్చుకోవాలి, సో ఏ విధంగా అది ప్రవర్తించాలనేది మొత్తం కూడా ఈ మెషిన్ లెర్నింగ్ అనే టెక్నిక్ ద్వారా అది నేర్చుకుంటుంది అనమాట. సో ఈ మెషిన్ లెర్నింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక పార్ట్ అనమాట. ఓకే, సో ఈ మెషిన్ లెర్నింగ్ అనేది మనకి ఐఓటీ డివైసెస్ లో ఎక్కువ మనకు ఉపయోగిస్తూ ఉంటాం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటుగా, రైట్. ఎక్కడెక్కడ ఉపయోగిస్తామంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. మొదటిది సపోజ్ స్పీచ్ రికగ్నిషన్. ఓకే, సో మనం చెప్తూ ఉంటాం కదా మన ఫోన్ లో గూగుల్ అసిస్టెంట్ కి, అలానే యాపిల్ సిరీకి మనం చెప్తూ ఉంటాం కదా, ఓకే గూగుల్ అని చెప్తూ ఉంటాం కదా. సో మనం మాట్లాడే వాయిస్ ని బట్టి, సో మనం ఏం కమాండ్స్ చెప్తున్నాం, మనం ఏం చెప్పాలనేది రికగ్నైజ్ చేయగలదు. ఎలా చేయగలదు, ఆ ప్యాటర్న్స్ అన్ని కూడా అది అర్థం చేసుకుంటుంది అనమాట త్రూ దిస్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ అనమాట. నెక్స్ట్ అలానే ప్రొడక్ట్ రికమెండేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా అమెజాన్ లో షాపింగ్ చేస్తున్నాం అనుకోండి, మనం ఒకసారి ఎప్పుడైనా ఫోన్స్ చూసాం అనుకోండి, సో నెక్స్ట్ టైం మనం అమెజాన్ ఓపెన్ చేసినప్పుడు సో అది మన ప్యాటర్న్ ని గుర్తుపెట్టుకుంటుంది. మనం ఏ విధంగా ఎలాంటి షాపింగ్స్ చేస్తున్నాము, మనకి ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం మనం అమెజాన్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఫోన్స్, మనం ఏదైతే లైక్ చేస్తామో ఐటమ్స్ చేయగలదు. సో అదేంటంటే క్యాలిక్యులేషన్ వేసింది, ఎస్టిమేషన్ వేసింది. సో మన విధానాన్ని అది గమనించి దానికి అనుగుణంగా మనకి ప్రొడక్ట్స్ అనేది చూపించింది అనమాట. అలానే మూడోది షేప్ రికగ్నిషన్. ఓకే, సో మనకి కొన్ని స్మార్ట్ ఫోన్స్, హై ఎండ్ ఫోన్స్ లో ఉంటుంది, మన రైటింగ్ ఉంటుంది అనమాట. జస్ట్ మనం రాసేస్తే చాలు, ఆటోమేటిక్ గా ఆ టెక్స్ట్ ని కానీ ఆ షేప్ ని కానీ ఇది ఆటోమేటిక్ గా ఫేర్ చేసేసుకుంటుంది అనమాట. సో ఎలా గుర్తించగలదు, సో మనం రాసే ఆ హ్యాండ్ రిటర్న్ డేటా అనేది రికగ్నైజ్ చేయగలదు. ఆ రికగ్నైజ్ చేయడం కోసం యూజ్ చేసేది మెషిన్ లెర్నింగ్ అనమాట. అలానే క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ డిటెక్షన్ లో మనం దీన్ని ఉపయోగించవచ్చు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తాం. సో మన క్రెడిట్ కార్డ్ ద్వారా మనం ఏ టైప్ ఆఫ్ షాపింగ్ చేస్తున్నాము అది ప్రతి యూజర్ కి సంబంధించి ఒక ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకుంటుంది. అంటే ఇతను ఇలాంటి ప్రొడక్ట్స్ ని ఎక్కువగా షాపింగ్ చేస్తూ ఉంటారని అది ఒక అజంప్షన్ చేసుకుంటే అది క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. సో బియాండ్ దట్ ఎప్పుడైతే ఆ క్రెడిట్ కార్డ్ ద్వారా షాపింగ్ జరుగుతూ ఉంటుందో సో ఇట్ కెన్ డిటెక్ట్, అంటే ఈ కార్డ్ ని యూజ్ చేస్తుంది ఒరిజినల్ యూజర్ కాదు, వేరే వాళ్ళు ఎవరో యూజ్ చేస్తున్నారు అని చెప్పి వెంటనే ఆ ఒరిజినల్ జెన్యూన్ యూజర్ ని అలర్ట్ చేయడానికి ఇలాంటి టెక్నిక్ అనేది ఉపయోగపడుతుంది. అలానే మూడో లాస్ట్ ది ఫేషియల్ రికగ్నిషన్. మనం చూస్తుంటే మన స్మార్ట్ ఫోన్స్ లో కూడా వచ్చేసింది ఫేషియల్ రికగ్నిషన్. సో జస్ట్ మనకి ఫేస్ అన్లాక్ ఉంటుంది కదా, సో ఈ ఫేస్ అన్లాక్ అనేది ఏం చేస్తుంది, సో మన ఫేస్ ని ఫస్ట్ రిజిస్టర్ చేసుకునేటప్పుడు సో డిఫరెంట్ వేస్ లో మన ఫేస్ లో ఉండే క్రిటికల్ యాంగిల్స్ మొత్తాన్ని కూడా అది గుర్తుపెట్టుకుంటుంది అనమాట. సో ఇంటర్నల్ గా అనేటువంటి మెషిన్ లెర్నింగ్ అల్గారిథం సో మన ఫేస్ ప్యాటర్న్స్ ని గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా సరే ఫోన్ ని ఫేస్ అన్లాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ ప్యాటర్న్స్ ని మ్యాచ్ చేసి మనకి ఫోన్ అనేది అన్లాక్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇలా మనం బయోమెట్రిక్ మెషిన్స్ దగ్గర అయినా సరే, అటెండెన్స్ మెషిన్స్ దగ్గర అయినా సరే, ఎక్కడైనా సరే మనం ఈ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నిక్ ని ఉపయోగిస్తున్నాం. సో ఇలా నంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి మనకి ఈ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ వల్ల. అలానే సో ఈ సిస్కో వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేసేటువంటి ఇంకొకటి ఏంటంటే ఇంటెంట్ బేస్డ్ నెట్వర్కింగ్. దిస్ ఇస్ అన్ అడ్వాన్స్డ్ నెట్వర్కింగ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే జనరల్ గా మనం నెట్వర్క్ లో ఏదైతే డివైజెస్ కనెక్ట్ అయి ఉంటాయో సో అవన్నీ కూడా మనం అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు వాటిల్లో మనం ఏదైనా సెట్టింగ్స్ మార్చుకునేటప్పుడు మనం మాన్యువల్ గా చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రతి దాని దగ్గర. కానీ ఇంటెంట్ బేస్డ్ నెట్వర్కింగ్ లో ఏంటంటే సో డేటాకి అనుగుణంగా ఆటోమేటిక్ గా నెట్వర్క్ యొక్క స్ట్రక్చర్ ని చేంజ్ చేసే ఫెసిలిటీ అనేది ఇక్కడ మనకు ఉంటుంది ఇంటెంట్ బేస్డ్ నెట్వర్కింగ్ లో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్త యూజర్ ని మనం యాడ్ చేసినప్పుడు అతనికి ఇవ్వాల్సినటువంటి పర్మిషన్స్ కానివ్వండి, సెట్టింగ్స్ కానివ్వండి, ఒకసారి మనం చెప్తే ఆటోమేటిక్ గా నెట్వర్క్ లో ఉండేటువంటి రిమైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా ఆ మార్పులు అనేవి ఆటోమేటిక్ గా జరిగిపోతాయి అనమాట.
సో దట్ ఈస్ ఇంటెంట్ బేస్డ్ నెట్వర్కింగ్. సో నెట్వర్క్ ఏంటంటే డేటాకి రెస్పాండ్ అవుతూ ఉంటుంది. తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉన్నటువంటి ఆ సెట్టింగ్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా అప్డేట్ అవటము, ఆటోమేటిక్ గా మాడిఫై అవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా జరగాలి అంటే దాంట్లో ఒక సెల్ఫ్ లెర్నింగ్ క్యాపబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి నెట్వర్క్ కి. సో ఆ ఇంటెంట్ బేస్డ్ నెట్వర్కింగ్ లో ఉండే ఆ సెల్ఫ్ లెర్నింగ్ క్యాపబిలిటీ తీసుకొచ్చేది ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలానే మెషిన్ లెర్నింగ్ అన్నమాట. ఓకే, సో ఇంటెంట్ బేస్డ్ నెట్వర్కింగ్ లో ముఖ్యంగా 3 రకాలైనటువంటి కీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి ఎష్యూరెన్స్, రెండోది ట్రాన్స్లేషన్, మూడోది యాక్టివేషన్. సో ఎష్యూరెన్స్ ఏం చేస్తుందంటే ఏవైతే ఆ నెట్వర్క్ లో డివైజెస్ యాడ్ అవుతూ ఉంటాయో సో వాటికి సంబంధించిన వెరిఫికేషన్ చేసి అవి జెన్యూన్ అయినా, అవి ఒరిజినల్ అయినా, లేకపోతే అవి వాట్ యు కాల్ మన కంపెనీకి సంబంధించినవేనా అనే ఒక వెరిఫికేషన్ అనేది చేసుకోవడానికి ఎష్యూరెన్స్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ రెండోదైనటువంటి ట్రాన్స్లేషన్ ఏం చేస్తుందంటే ఏవైతే మనం కాన్ఫిగరేషన్స్ చేయాలనుకుంటామో ఆ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా మనకి టోటల్ నెట్వర్క్ మొత్తం రిఫ్లెక్ట్ అవడానికి సంబంధించినటువంటి సెట్టింగ్స్ అన్ని కూడా చేయడానికి ట్రాన్స్లేషన్ ఉపయోగపడుతుంది. అండ్ మూడోదైనటువంటి యాక్టివేషన్ ఏం చేస్తుందంటే సో ఏదైతే మనం సెట్టింగ్స్ అనేవి మార్చాలనుకుంటున్నామో వాటికి సంబంధించిన ఆ కాన్ఫిగరేషన్ మొత్తం కూడా రెస్పెక్ట్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లొకేషన్స్ లో యాక్టివేట్ అవడానికి కావాల్సిన వర్క్ మొత్తం కూడా ఈ థర్డ్ స్టెప్ లో జరుగుతూ ఉంటది. ఓకే, సో దిస్ ఇస్ ఇంటెంట్ బేస్డ్ నెట్వర్కింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఇంటెంట్ బేస్డ్ నెట్వర్కింగ్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే జనరల్ గా మనం నెట్వర్క్ ని ఎప్పుడైతే అడ్మినిస్ట్రేషన్ చేయాలనుకుంటామో సో అక్కడ మనం ఆ ఫిజికల్ ఇంటరాక్షన్ తగ్గించుకోవడానికి అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఆటోమేషన్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడేది ఈ ఇంటెంట్ బేస్డ్ నెట్వర్కింగ్. ఓకే, సో దీనికి సిస్కో వాళ్ళు డెవలప్ చేసిన టెక్నాలజీ ఏంటంటే డిజిటల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్. దీన్ని మనం సిస్కో డిఎన్ఏ అంటారు. సో ఈ సిస్కో డిఎన్ఏ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఇంటెంట్ బేస్డ్ నెట్వర్కింగ్. ఓకే, సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సో నెట్వర్క్ మొత్తాన్ని కూడా మనం ఆటోమేట్ చేసి సో చాలా ఫ్లెక్సిబుల్ గా మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. అలానే సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ బిగ్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ అయితే కనుక ఈ ఇంటెంట్ బేస్డ్ నెట్వర్కింగ్ వల్ల వాళ్ళు చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ గా మనకి సెక్యూరిటీ పాలసీస్ కానివ్వండి, అలానే సెట్టింగ్స్ కానివ్వండి, కాన్ఫిగరేషన్స్ కానివ్వండి చాలా సింపుల్ గా చేసే అవకాశం అనేది దొరుకుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం సో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ లో మనం ఎప్పుడైతే ఈ ఆటోమేషన్ ని ఇన్వాల్వ్ చేస్తామో అప్పుడు మనకి చాలా చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. అది మనకి ఎఫర్ట్ పరంగా కానివ్వండి, టైం పరంగా కానివ్వండి, మనీ పరంగా కానివ్వండి, సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి సో మనం ఈ ఐఓటీలో కూడా ఈ ఆటోమేషన్ గురించి చెప్తున్నాం. ఓకే, సో మన స్మార్ట్ హోమ్ లో కానివ్వండి, స్మార్ట్ కార్, స్మార్ట్ సిటీస్, అలానే స్మార్ట్ షాపింగ్, సో స్మార్ట్ స్ట్రీట్ లైట్, స్మార్ట్ ఇవన్నీ కూడా ఏంటికి ఇంత స్మార్ట్ అంటారంటే సో దోస్ డివైజెస్ కెన్ డిసైడ్ దెమ్సెల్వ్స్ బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్. ఏదైతే ఇన్ఫర్మేషన్ వాటికి ఇన్పుట్ గా వస్తూ ఉంటుందో, ఏవైతే ఇన్ఫర్మేషన్ సేకరించుకుంటాయో ఆ ఇన్ఫర్మేషన్ కి అనుగుణంగా అవి డెసిషన్స్ తీసుకొని దానికి అనుగుణంగా అవి వాటి ఆపరేషన్ ని మార్చుకుంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్ అని మనం చెప్పుకున్నాం. సో ఎప్పుడైతే మనకి అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో లైట్ అనేది ఎక్కువ ఆన్ లో ఉంటుంది అనమాట, ఎక్కువ బ్రైట్నెస్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ట్రాఫిక్ తక్కువ అయిపోతుందో ఆటోమేటిక్ ఏం చేస్తుంది, ఆ లైట్ అనేది డిమ్ అయిపోతుంది అనమాట. సో దట్ ఇట్ కెన్ సేవ్ ద పవర్. సో ఈ విధంగా మనకి డివైజెస్ అనేవి వాటికి వచ్చే ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేసి సో స్మార్ట్ డివైజెస్ గా రూపాంతరం చెందుతాయి అనమాట. ఇదే మనం ఆటోమేషన్ కనుక ఉపయోగించుకుంటే సో ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ అనేవి ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ 4th చాప్టర్, రైట్. సో ఒకసారి మొత్తం మీరు ఈ 4th చాప్టర్ చూడండి, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట, రైట్. థ్యాంక్ యూ.